జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. 23 రోజులు పూర్తి చేసుకుని మనల్ని అందరినీ కూడా 24 రోజుల్లోకి అడుగు పెట్టించింది అమ్మ. ఈ 23 రోజులు అమ్మ మనకి ఎన్నో జ్ఞానోపదేశాలు మనకి చేసింది. వేదాంతపరమైన అంశాలన్నీ కూడా అమ్మ తిరుప్పావై రూపంలో గానం చేస్తూ ధనుర్మాస వ్రతాన్ని శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం అమ్మ గానం చేస్తూ వెళుతోంది. అందులో అద్భుతమైన విషయాలు ఈ 23 రోజులు మనకి అమ్మ అందించింది. ఈ 23 రోజుల్లో భాగంగా అమ్మ ఏమేమి చెప్పింది అనుకుంటే, మొదటి రోజు పాసురాన్ని కాలాన్ని ప్రార్థన చేసింది. అంటే ఏ పనైనా అనుకూలించాలంటే కాలం అనుకూలంగా ఉండాలి కాబట్టి అమ్మ కాలాన్ని ప్రార్థించింది. రెండో రోజు కృష్ణతత్వాన్ని కృష్ణ చరణాలను పట్టుకోవాలంటే 6 నియమాలు ఉంటాయి, ఆ నియమాలను పాటించాలి అని అమ్మ తెలియజేసింది మనకి. మూడో రోజు పాసురంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేయడం వల్ల మనం పొందేటటువంటి లాభం ఏమిటి, ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా అమ్మ చెప్పడం జరిగింది. నాలుగో రోజు పాసురంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడానికి ప్రాథమికంగా కావాల్సింది ముందు స్నానం ఆచరించాలి. ఆ మార్గశీర్ష స్నానానికి నీరు కావాలి కాబట్టి వర్షదేవుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది. ఐదో రోజు పాసురంలో అమ్మ యొక్క సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనసులో ఎక్కడో అనుమాన బీజం అనేది ఉన్నది. ఏమిటి అనుమానం అంటే, స్వామి ఏమిటి, మనకి దర్శనం ఏమిటి అని అమ్మ ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని అమ్మ పటాపంచలు చేసింది. అదేవిధంగా అమ్మ ఆరో పాసురం నుంచి ప్రతి గోపబాలికి ఇంటికి తానే వెళుతూ అమ్మ మేలుకొల్పడం ప్రారంభం చేసింది. లోపల ఉన్నటువంటి ఇక్కడి నుంచి వచ్చేటటువంటి 10 గోపబాలికలు అమ్మ వెళ్ళే 10 గోపబాలికల ఇంటికి వాళ్ళు దివ్యజ్ఞాన పురుషులు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ లేపడం జరుగుతోంది. ఈ రోజున ఆరో రోజు పాసనంలో అమ్మ ఓ చిన్న గోపబాలిక ఇంటికి వెళ్ళి అమ్మ తలుపు తడుతూ లేపుతోంది. పక్షుల ధ్వనులు, శంఖధ్వని, ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా, ఓ అమ్మాయి లేవమ్మా అంటోంది. ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదేనేమోని, చిన్నదనేమోని, సరే నేను ఎలా లేచానో నీకు చెబుతాను అంటూ అమ్మ ఆరో పాసనం ద్వారా మన అందరికీ తెలియజేసింది. అదేవిధంగా ఏడో పాసనంలో ఈ గోపబాలికి అందరికీ నాయక లోపల పడుకుని ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి తలుపు తట్టి, భరద్వాజ పక్షులు వాళ్ళ ఎడబాటు గురించి మాట్లాడుకుంటున్నాయో నీకు వినిపించట్లేదా, ఓ గోపబాలికలు అందరూ కూడా పెరుగు చిరుగుతున్నారు, నీకు అది కూడా వినిపించట్లేదా, ఓ నాయక ఏమిటమ్మా నువ్వే పడుకుంటే ఎలాగా, వీళ్ళందరినీ నడిపించవలసిందానే నువ్వే పడుకుంటే ఎలాగా అని అమ్మ ఏడో పాసనంలో చెప్పింది. ఎనిమిదో పాసనంలో ఏమని చెప్పింది, గుర్రం రూపంలో వచ్చినటువంటి కేసి అనే రాక్షసుల యొక్క దవడలు చీల్చినటువంటి దేవాదుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మను మేము సేవిస్తూ వెళ్తున్నాం, నువ్వు పడుకున్నావేంటమ్మా, లేవమ్మా లే అని చెప్పి 8వ పాసనంలో అమ్మ చక్కగా మేలుకొల్పడం జరిగింది. 9వ పాసనంలో అమ్మ ఏం చెప్పిందంటే, ఓ మామ కూతురా, నువ్వు మొగదానివి చెవుడుదానివి కాదు కదా, మీ మేడ చుట్టూ దీపాలు పెట్టుకున్నావు మాకు తెలుసులే అమ్మా, శ్రీకృష్ణుడు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాడా ఏమిటి, లేవమ్మా లే, చక్కగా ధనుర్మాస వ్రతాన్ని మేము చేస్తూ వెళ్తుంటే నువ్వు పడుకుంటావా అని 9వ పాసనంలో అమ్మ మేలుకొల్పింది. ఇంకా 10వ పాసనంలో ఏం చెప్పింది అమ్మ అంటే, శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడిని మాకు తెలుసులే అమ్మా, ఓ అదృష్టవంతురాలా, కుంభకర్ణుడు నీకేమైనా నిద్ర దానం చేశాడే ఏమిటి,
లేవమ్మా లే అని అమ్మ 10వ పాసంలో మేల్కొల్పింది. 11వ పాసంలో అమ్మ ఏం చెప్పిందంటే, అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిన దానా, మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని మేము గానం చేస్తూ వెళుతుంటే నువ్వు పడుకుంటావా, ఏమిటమ్మా ఇది, లేవమ్మా అని 11వ పాసంలో అమ్మ చాలా స్పష్టంగా లేపడం జరిగింది. ఇంకా 12వ పాసంలో అమ్మ ఏం చెబుతోంది అంటే, ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క తత్వంలో వాళ్ళు నిత్యకర్మలు వదిలేశారు. నిత్యకర్మలు వదిలేయడం ఏంటంటే, ఆవు పొదుగు నుంచి పాలు అలా కారిపోతున్నాయి, దాన్ని పట్టుకోవడానికి కూడా వాళ్ళకి శక్యం కావట్లా. అప్పుడు అమ్మ అంటోంది, వాళ్ళ తలుపు దగ్గరికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి అంటోంది, ఏవమ్మా లేవమ్మా, క్రిందేమో పాలు కారిపోతూ మా కాళ్ళన్నీ తడిసిపోతున్నాయి, పైనేమో మంచుతో తడిసిపోతున్నాం, మధ్యలో హృదయం మా కృష్ణతత్వాన్ని గానం చేస్తూ తడిసిపోతుందమ్మా, అయ్యా అంత అద్భుతం అమ్మా ఇది, లేవమ్మా లే, పడుకుంటావేంటి అని అమ్మ 12వ పాసనంలో చక్కగా లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపడం జరిగింది. 13వ పాసనంలో అమ్మ ఏం చెప్పింది అంటే, రాముడు కృష్ణుడు ఒకటేనండర్రా, మీరు ఎప్పుడూ కూడా ఇద్దరిని వేరువేరుగా చూడకండి, అవతారాలు వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి వాళ్ళు ఇలా రావటం జరిగింది అంతే అని ఒక పెద్ద ఆవిడ చెప్తే దాన్ని అమ్మ సమర్థించింది. ఇంకో విధంగా ఏం చెప్తాం, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు, ఇంకా నిద్రపోతావేటమ్మా, రావమ్మా రా, శ్రీకృష్ణ తత్వాన్ని మనం గానం చేద్దాం అని 13వ పాసనంలో అమ్మ లేపడం జరిగింది. ఇంకా 14వ పాసనంలో ఈ తిరుప్పావై గానం అంతా కూడా వేద సహితమైంది అని చెప్పడం కోసం అమ్మ ఏం చెప్పింది, ప్రామాణికులు అనేవాళ్ళు ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు, వాళ్ళని మనం పట్టుకోవాలి, ప్రామాణికలు అది వాళ్ళు చెప్పిందే మనం తీసుకోవాలి తప్పించి మన ఇష్టం వచ్చింది తీసుకోకూడదు అని అమ్మ చెప్తూ, ఎర్ర కలువులు వికసిస్తున్నాయి, నల్ల కలువులు ముగుడించుకుపోతున్నాయి, ఇంకా పడుకుంటావేటమ్మా, మన ప్రామాణికులు ఏవైతే చెప్పారో దాన్ని పాటిద్దామమ్మా, ఇంకా శరీర భీతితో పడుకుంటావా, తెల్లవారైపోయింది లేవమ్మా అని 14వ పాసనంలో అమ్మ లేపడం జరిగింది గోపబాలికని. ఇంకా 15వ పాసనంలో ఇక్కడ సంవాదం జరుగుతుంది. లోపల ఉన్న గోపబాలిక ఏమని చెప్తుందంటే, ఇది వరలో నేను వ్రతం చేస్తే వస్తాను అని హామీ ఇచ్చింది అమ్మకి. ఆ గోపబాలిక లోపల పడుకుని వీళ్ళందరూ వచ్చారని ఆ ధ్వనులు వినిపించి, ఏమిటి అక్కడ అందరూ వచ్చారా అని అడిగింది. అప్పుడు అమ్మ, అందరూ వచ్చారు, నీ గురించే మేము ఆలోచిస్తున్నాం, అంత విజ్ఞత కలిగిందని, మేము నేను ముందొచ్చేస్తా అంటాం కాదు, నువ్వు లేవాలి కదమ్మా, లేవమ్మా తల్లి, మనం కృష్ణతత్వాన్ని పొందడం కోసం వెళ్తున్నాం, లేవమ్మా, నువ్వు విజ్ఞత కలిగిందాన్ని నువ్వు పడుకుంటే ఎలాగా అని అమ్మ 15వ పాసనంలో లేపింది. అంటే ఇక్కడి నుంచి అంటే 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు ఈ 10 మంది ఆళ్లవారులు అనమాట. వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఆళ్వారు. ఈ ఆళ్వారిని లేపి స్వామి సన్నిధికి తీసుకెళ్తోంది. నేను ఒక్కడనే తత్వాన్ని పొందుదామని కాదు, అందరం కలిపి చేసుకుంటేనే పని. భగవత్ ప్రేమ పొందాలంటే అందరం కలిసి వెళ్తేనే. ఇది వేద సహితం. వేదం అదే చెప్పింది, భగవంతుడి ప్రేమను ఒక్కడో తలుపులేసి బిగించు చేసుకోవడం కాదు, అందరం కలిసి చేసినప్పుడే అది భగవంతుడి యొక్క ఆరాధన అవుతుంది అని అమ్మ చాలా స్పష్టంగా ఇక్కడ మన అందరికీ తెలియజేస్తోంది. 16వ రోజు పాసనానికి అమ్మ ఏం చేసిందంటే, ఈ దివ్యజ్ఞాన పురుషులందరినీ కూడా, ఈ ఆళ్వార్లను ఎవరైతే అనుకుంటున్నామో వీళ్ళందరినీ కూడా అమ్మ నందగోపుడి భవనానికి తీసుకెళ్ళింది. ఆ నందగోప భవనంలో రక్షక భటులు ఉన్నారు, వాళ్ళు అమ్మను ఆపారు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయంగానే అమ్మ దానికి సమాధానాలు చెప్పింది. తద్వారా వాళ్ళు అమ్మని లోపలికి పంపించడం జరిగింది. 17వ పాసనంలో గోపబాలికలు అడుగు పెట్టంగానే లోపల నందగోపుడు, యశోద, ఇంకా 2 పలుపులు పానుపులు మనకి అమ్మకి కనిపించినాయి. చివరిలో ఏదో మసకగా ఒక కాలు, దానికి కంకణం ఉన్నట్టు కనిపించింది. అమ్మ యశోద నందగోపుడు యొక్క పానుపులు దాటుకుంటూ వెళ్ళి ఆ కనిపించినటువంటిదా అక్కడికి వెళ్ళి కృష్ణతత్వాన్ని గానం చేస్తున్నారు. అప్పుడు వెంటనే బలరాముడు లేచి, అయ్యో ఏంటర్రంటారా మీరు, ఇలా ఉన్నారు, ఇక్కడ ఉన్నారేంటర్రా, మీ కృష్ణుడిగా అనుకుంటున్నారా మీరు, ఇక్కడ కృష్ణుడు లేడయ్యా, మీరు వెళ్ళి నీలాదేవి భవనానికి వెళ్ళండి, అక్కడ ఉన్నాడు కృష్ణుడు అని వీళ్ళందరికీ గోపబాలికలందరికీ కూడా బలదేవుడు చెప్పడం జరుగుతుంది. వెంటనే అమ్మ నీలాదేవి భవనానికి ఈ అందరినీ కూడా దివ్యజ్ఞాన పురుషులందరినీ కూడా తీసుకెళ్తుంది. 18వ పాసనంలో అమ్మ అదే చెప్తోంది, మనము అయ్యవారిని పట్టుకోవాలంటే, స్వామిని పట్టుకోవాలంటే అమ్మ ఆరాధన చేయాలి. ఎక్కడైనా ఏ దేశంలో అయినా, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే, ముందు అమ్మ దర్శనం అయితేనే తర్వాత అయ్యవారి దర్శనము. నీ కష్టాలు ఏం చెప్పుకోవాలన్నా అమ్మకి చెప్పుకుంటేనే అది స్వామికి నివేదిస్తుంది అని చాలా సుస్పష్టంగా అమ్మ ఇందులో చెబుతూ, కృష్ణావతారంలో పురుషకారం నీలాదేవి కాబట్టి అమ్మ చక్కగా నీలాదేవిని ప్రార్థన చేస్తూ, గోపబాలికలు అందరూ అందమైన తామరవలే ఉన్న హస్తాలు కలిగిందానా, వచ్చి నీ హస్తాలతో తలుపులు తీయమ్మా, స్వామివారిని దర్శనం చేసుకుంటాం మేము అని అన్నారు.
సరే, ఇంకా 19వ పాసురంలో వీళ్ళకి అలా అన్నప్పటికీ కూడా అమ్మ దగ్గర నుంచి ఏ రకమైన ప్రతిస్పందన రాకపోయేసరికి, ఏమిటమ్మా క్షణకాలం కూడా స్వామిని విడిచిపెట్టవా, స్వామి విరహాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావా, ఏంటమ్మా నువ్వు, మేము అంత దూరం నుంచి పార్సలాలు పాడుకుంటూ 18 రోజులు వస్తే నువ్వు వదలవా స్వామిని, వదిలమ్మా ఒకసారి అని కొంచెం కఠినంగా నిష్ఠూరంగా మాట్లాడతారు. అక్కడికి 19వ పాసురం అవుతుంది. తర్వాత స్వామివారు ఎప్పుడైతే అమ్మవారిని నిష్ఠూరంగా మాట్లాడారు, అమ్మకి సేవ చేస్తే స్వామి మురిసిపోతారు, అమ్మకి అలంకరిస్తే స్వామి మురిసిపోతారు, అమ్మని పూజ చేస్తే స్వామి మురిసిపోతారు. అలాంటిది అమ్మని తిడితే స్వామి ఊరుకుంటారా? వెంటనే స్వామివారికి కోపం వచ్చింది. అది గ్రహించి, అయ్యో స్వామివారికి కోపం వచ్చింది, ఎందువలన అంటే మన అమ్మని నిష్ఠూరంగా మాట్లాడాం కాబట్టి అమ్మను పొగుడుదాం మళ్ళీ అని ఆ గోదామాత ఏం చేసిందంటే, నీలాదేవి లక్ష్మీ ప్రతిరూపమా, పరిపూర్ణరాలా, మేలుకోమ్మా, మేలుకోమ్మా, విసునికర్ర అర్థం కొంచెం ఇప్పించమ్మా, స్వామితో పాటు మేము కూడా మంగళ స్నానాలు చేస్తాం, వ్రతం ఆచరిస్తూ వచ్చాం తల్లి ఇక్కడి వరకు అని ఆ అమ్మని ప్రార్థన చేస్తారు. సరే, ఇంక 21వ పాసనంలో స్వామిని ఇక్కడి నుంచి శరణాగతి వేడుకుంటూ స్వామిని కీర్తిస్తూ వస్తారన్నమాట. 21వ పాసనం దగ్గర నుంచి, వేదాదులు చే నిర్ధారింపబడిన ప్రమాణమైనటువంటి ఓ స్వామి, వేదాలకు కూడా నువ్వు అందవయ్యా స్వామి, దేవతాశ్రేష్ఠుడు అయ్యా నువ్వు, నీకు వందనాలు చెప్పుకుంటున్నాం స్వామి, అంత దూరం నుంచి నీ పాసురాలు గానం చేస్తూ వచ్చాం, ఒక్కసారి మాకు దర్శనం స్వామి అంటే 21వ పాసురంలో స్వామిని కీర్తించారు. మరి 22వ పాసురంలో కూడా స్వామిని కీర్తిస్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఒకే పర్యాయాలు ఉదయించినట్లు అంతటి అందమైన 2 కన్నులతో ఒక్కసారి మా వైపు చూడవయ్యా, మా వైపు చూస్తే చాలు మేము చాలా ఆనందపడిపోతాం, మీ యొక్క చూపు మమ్మల్ని చాలా చక్కగా ఉదయించేట్లు చేస్తుంది స్వామి, ఒక్కసారి నీ కంటి వీక్షణాలు మా వైపు చూపించు స్వామి అని వీళ్ళు 22వ పాసనంలో కోరుకున్నారు. 23వ పాసనంలో ఎంత చక్కగా చెప్తున్నారంటే, సింహం లోపల అంటే పడుకుని లేవటం విషయం చెప్తున్నారు. శ్రీకృష్ణ అతసీ పుష్పవర్ణుడా, వర్షకాలమున కొండకోలో స్థిరంగా నిద్రించిన బలిష్టమైన సింహం తగిన సమయం మేలుకొని కన్నులు తిరిగించుకుని బయటకు వస్తుంది. అలా నువ్వు కూడా రావయ్యా, సింహాన్ని ఎవరైనా దగ్గరికి వెళ్ళి లేపగలరా, తనకి కాలం అనుకూలించినప్పుడే లేస్తుంది కదా, అలాగా నీ కాలం అనుకూలించిందని లేవయ్యా, నువ్వు వచ్చి చక్కగా ఈ ఆసనంలో కూర్చుని మమ్మల్ని అందరినీ కూడా ఈ సింహాసనంలో కూర్చుని అధిష్ఠించి మమ్మల్ని మా అభీష్టంను విచారించి కృప చేయి స్వామి అని నిన్నటి వ్రతంలో ఈ ధనుర్మాస పాసురంలో తిరుప్పావై పాసురంలో అమ్మ ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు అమ్మ చక్కగా 24వ రోజులో అమ్మ అడుగుపెట్టింది. అమ్మ ఈరోజు ఏమి చెప్తుంది అనేది మనం తెలుసుకున్నాం. అయస్కాంతం ఇనుప ముక్కలను ఆకర్షించే తత్వం కలిగి ఉంటుంది. మరి ఇనుప ముక్కలను అయస్కాంతం సమీపానికి చేరిస్తే అవి అయస్కాంతానికి ఖర్చుకుని ఉంటాయి, తర్వాత కొంత సమయానికి అవి కింద పడిపోతాయి, మళ్ళీ అయస్కాంతం వాటిని లాక్కుంటుంది. ఇది చాలా ముఖ్యమైన వేదాంత సత్యాలను విశదీకరిస్తుంది. ఒక అయస్కాంతం ఇనుప ముక్కల్ని ఆకర్షించే శక్తి కలిగి ఉన్నట్లే దైవం తన ఆకర్షణలతో మనల్ని తన వైపు తిప్పుకుంటూ ముందుకు నడిపిస్తోంది. అందుకునే మన గొప్ప బాలికలు అందరూ కూడా ఈ 23 రోజులు కూడా స్వామి తిప్పుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు ఎలా వస్తారండి? స్వామి తన యొక్క ఆకర్షణ శక్తిని వాళ్ళ మీద ప్రసరించారు కాబట్టి వాళ్ళు చక్కగా తెల్లవారుజామున ఉదయం లేచి శరీర సుఖాన్ని కూడా వదిలి, నాకు ఆరోగ్యం బాగాలేదండి, నేను లేవలేకపోతున్నానండి పొద్దున్న, ఇవన్నీ కాదు, చక్కగా లేచి స్వామి ఆకర్షణ పొంది ఉన్నారు కాబట్టి లేచి ప్రాతకాలమే లేచి స్వామి దగ్గరికి వాళ్ళు బయలుదేరారు. అంటే ఆయన ఆకర్షణ మన మీద పడాలి. దైవం తన ఆకర్షణతో మనల్ని తన వైపు తిప్పుకుని ముందుకు నడిపిస్తుంది. కష్టవలయాల్లో చిక్కుకుని పతనం చెందినప్పుడు మన స్థితి అయస్కాంతం నుండి కింద పడిన ఇనుపు ముక్కల స్థితిగా సమానం అన్నమాట. కానీ ఇనుపు ముక్క నిశ్చేతన పదార్థం అయినా దాన్ని అయస్కాంతం తన వైపు ఆకర్షిస్తుంది. కానీ మానవులమైన మన శక్తివంతులం జడత్వం లేనివారం కదా, ఆ ఇనుపు మొక్క వస్తే జడత్వం కలిగింది, మనం అలాంటి వారం కాదు కదా. అందుచేతే భగవానుడు మనల్ని తిరిగి సులువుగా పైకి లేవనెత్తి తన వైపు తీసుకోగలుగుతున్నాడు. ఇవన్నీ అనుకుంటున్నారు వాళ్ళు. దైవం మన స్మృతి పదంలోకి వచ్చిన మరుక్షణం మనపై ఆయన కృప వెల్లువిరుస్తుంది. అందువల్ల మనం అందరం భగవానుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడానికి ఉద్యమించాలి. అప్పుడు ఇనప ముక్క వలె మన మనస్సులు కూడా భగవంతుని వైపు ఆకర్షించబడి ఆయనకి అంటుకుని ఉంటాయి.
ఇనుప ముక్క యొక్క అయస్కాంతం వైపు లాగబడి దానితో అనుసంధించబడి ఉన్నంతకాలం అది కూడా అయస్కాంతీకరించబడి ఉంటుంది. అదేవిధంగా మన మనస్సు భగవానుని వైపు ఆకర్షణతో మరలినప్పుడు నిశ్చల స్థితిలో ఉన్నంత వరకు బ్రహ్మానందభూతిని మనకి కలుగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏవో కష్టాలు దైన్యానికి అనుభవిస్తూనే ఉంటాడు. ఈ విషయంలో మహాత్ములు కూడా మినహాయింపు లేదు. వీటి నివృత్తి కొరకు భగవాన్ని ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం, శరణాగతి ఒక్కటే శరణ్యం. వృక్షాన్ని ఆశ్రయించి పెనవేసుకుంటే తప్ప లత ఎలా జీవించగలదు? ఒక తీగ రావాలి అంటే ఆ వృక్షాన్ని పెనవేసుకుని ఉండాలి. అలాగే జీవాత్మ పరమాత్మకు దూరమైతే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేడు, పూర్తిగా పోగొట్టుకుంటాడు. భక్తులు అనుసరించే మార్గాలు వేరైనా భగవత్ సాన్నిధ్యాన్ని చేరడమే గమ్యం ఒక్కటే. రామభక్తి, కృష్ణభక్తి మొదలైన భక్తి మార్గాలు ఎన్నో ఉన్నా అన్నీ కూడా పరమాత్మను అనుసంధించబడి ఉన్నంత వరకు అన్నీ సారూప్యమైనవే. ఒక దేవాలయానికి చేరడానికి మార్గాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ వాటి యొక్క గమ్యం ఆలయం మాత్రమే, ఆలయం చేరడం మాత్రమే. పరమాత్మను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, ఆత్మవిచార మార్గం ముఖ్యమైనవి. ఇది మనం భగవద్గీత చెప్తుంది, మనం చెప్పేది కాదు. మీరు భక్తి మార్గం పట్టుకున్నా, జ్ఞాన మార్గం పట్టుకున్నా, కర్మ మార్గం పట్టుకున్నా, యోగ మార్గం పట్టుకున్నా, ఆత్మవిచార మార్గం పట్టుకున్నా, ఏ మార్గాన్ని వీటిలో అనుసరించినా మీరు చివరికి చేరేది పరమాత్మతత్వాన్ని పొందడం కోసమే. ఈ మార్గాలన్నిటికీ పరమాత్మలోనే ఐక్యమవడమే లక్ష్యం ఒక్కటే. నదులన్నీ సాగరంలో కలిసిపోయినట్టు మనమందరం బ్రహ్మ పదార్థంలో కలిసినప్పుడు మన ప్రత్యేక వ్యక్తిత్వాలన్నీ పూర్తిగా అదృశ్యమై నేను ఇలా చేస్తా అలా చేస్తా ఇవన్నీ కాదు. భగవంతుడితో ఎప్పుడైతే మనం మమేకమయ్యామో మనం అన్ని వ్యక్తిత్వాలన్నీ పూర్తిగా అదృశ్యమై మన ఆనంద స్వరూపం అవుతాం. ప్రతి వ్యక్తి దైవానుగ్రహాన్ని సంపాదించడానికి తనకు అనుసరణీయమైన బాటను ఎన్నుకుంటాడు. అందరి అంతిమ లక్షణం ఏంటి? ఎవరు ఏ గుడిలో ఎన్ని పూజలు చేసినా, ఇంట్లో పూజ చేసినా, గుడిలో పూజ చేసినా, ఎక్కడ పూజ చేసినా భగవదానుగ్రహాన్ని పొందడం కోసమే కదా ఆ పూజలన్నీ, లేదా బయట వారి కోసం కాదు కదా. భక్తులు అనుసరించే మార్గాలు వేరైనా భగవత్ సాన్నిధ్యాన్ని చేరటమే గమ్యం ఒక్కటే. రామభక్తి, కృష్ణభక్తి వేరు కాదు, మనం చెప్పుకున్నట్టు అన్నీ ఒకటే. అలాగే తల్లి కోతి ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకి, ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది. తల్లి కోతి ఎగురినంతసేపు దాన్ని పిల్ల కోతి తల్లి పొట్టను గట్టిగా కరుచుకొని పడకుండా సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ తన రక్షణ బాధ్యత తల్లికి అప్పచెప్పింది. మర్కట కిశోరము వహించిన తన తల్లి పొట్టను వదలక కరుచుకుని ఉంటుంది. దీన్నే మనం మర్కట కిశోర న్యాయముగా మనం చెప్తాం సంస్కృతంలో. అదేవిధంగా మనం పరమాత్మునికి దగ్గరే అనుబంధితులమైతే ప్రపంచంలో ఎక్కడ విహరించినా కష్టాలు మనకి దరిదాపుల్లో కూడా రావు. పరమాత్మను పట్టుకుంటే తల్లి కోతిని ఎలా అయితే గట్టిగా ఖర్చుకు పట్టుకుందో అలా మనం స్వామిని గనక భక్తి మార్గంతో పట్టుకున్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా మన దరిచేరలేవు. ఒకవేళ వచ్చినా అది మధ్యలో ఆగిపోతాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇక్కడ మర్కట కిశోర న్యాయం అంత స్పష్టంగా మనకి చెప్తోందనమాట. ఒక విషయం నుండి మరొక విషయం వైపు విహరిస్తూ ఉంటుంది మన మనసు ఎప్పుడు కూడా. అలాగా మనస్సుని నియంత్రించి పరమేశ్వరుని పాద పంకజాలపై స్థిరీకరించినట్లయితే అది ఖచ్చితంగా మనం పరిపూర్ణం అవుతాం. మన మనసుని అదింపట్టుకుని స్వామి వైపు మళ్లించినట్లయితే మన జీవితంలో ఉన్నతిలో మనం వెళ్ళగలుగుతాం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో కూడా చెప్పారు. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఎంత స్పష్టంగా చెప్పారండి స్వామి. ఎవరైతే నా పట్ల ప్రపత్తి కలిగి ఉంటారో వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటానయ్యా, మీరు ఎందుకు కంగారు పడతారు? మనమే కంగారు పడతామంటే అర్థం చేసుకోలేక అంత చక్కటి భగవద్గీత గ్రంథం మన ఇంట్లో ఉన్నా మనం గ్రహించలేకపోతున్నాం. నువ్వు ఎవరిని పట్టుకోవద్దు, నన్ను పట్టుకో చాలు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని స్వామి చెప్తున్నారు స్వయంగా. నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా. స్వామి వస్తుంటే ఆయన పాదాలు చూశారు, అవి కందిపోయినట్లు అనిపించినాయి. పాదాలు స్వతహాగా గులాబీ రంగులో ఉంటాయి స్వామివారి, కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయేమో అనుకున్నారు. వీళ్ళేమో కోరి రాలేదు కదా, కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామని వచ్చాం, ఆయన సింహాసనమే కూర్చుని చెరిపోడు కదా, వీళ్ళని ఏడిపిద్దాం అనుకున్నట్లు ఒక కాలు క్రింద పెట్టి ఇంకో కాలు పైన వేసుకున్నాడు. అంటే దానిపై కుడికాలు ఉంచి వీళ్ళకి తన పాదాలను కనిపించేలాగా ఆడిస్తూ కూర్చున్నాడు.
ముఖారవిందం పదారవిందం, అన్ని అరవిందములే కదా ఆయనవి. ఎంత సుకుమారుడండి, సౌగంధ్యము కలిగినటువంటి వాడు, కోమలత్వం కలిగినటువంటి వాడు. ఆయన పాదాలను చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేము కూడా నీ పాదాలకు అంతిపోయేలాగా చేసామే, ఎంత బాధాకరం, నువ్వు నడిచొస్తే నీ పాదాలకు అంతిపోయే స్వామి, అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతూ వాళ్ళు మంగళ శాసనాలు చెప్పారు. అలా నడిచొచ్చాడు. అక్కడి నుంచి అక్కడి వరకు వచ్చేటప్పటికి ఆయన పాదాలకి అందిపోయాయి. మేము ప్రేమ అని నటిస్తూ వచ్చి ఆయన ఇబ్బంది పెట్టామా అని వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ అనుకున్నారు. ఈరోజు ఈ పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 24వ పాసురం స్వామిని మంగళాశాసనాలు చెప్తూ ఉన్నటువంటి పాసురం. అద్భుతమైన పాసురం అంటే చాలా బాగుంటుంది ఉన్న పాసురాల్లో అనమాట. భగవంతుని తెలుసుకున్న జీవుడికి 2 రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞానదశ, రెండోది ప్రేమదశ. జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటివాడో తనను ఎట్లాంటివాడో తెలుసుకోవడం అది జ్ఞానదశ అయితే, భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తను ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తిభావం ఏర్పడుతుంది. జ్ఞానం పండాలి. ఆ జ్ఞానం పండినప్పుడే అది ఏమవుతుంది, భక్తిభావంలోకి వస్తుంది. జ్ఞానం లేనివాడికి భక్తి ఏమిటండి, ఎంత ఉన్నా ఒకటే. ఈ దశలో భగవంతునికి ఉన్న శక్తిని మరిచి ఆయనకున్న సౌకుమార్యము సౌశీల్యము అనే గుణాల చేత చూస్తారనమాట ఇక్కడ. ఇక తన ఆజ్ఞని మరచి తనే భగవంతుని రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుని తను రక్షించిన వాడిని భావించి అతను భక్తితో ఈనాడు తాను భగవంతుని రక్షించుకోవాలనుకుంటాడు. జ్ఞానం ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడులే అనుకుంటాడు. కొంచెం పరిపక్వత వచ్చిన తర్వాత, భక్తి వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు, నేను భగవంతుని రక్షిస్తున్నాను అనుకుంటాడు. ఏదైనా ఒక వస్తువు విలువైందే అని మనకి తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే ఇది కూడా. అందుకే మన ఆలయాల్లో తలుపులు తాళాలు అన్నీ వేసి చూస్తూ ఉంటాం. జగత్రక్షణ కోసం చేసేవాడిని మనం రక్షించుకోవడం ఏంటి, అది ప్రేమ చేత చేస్తున్నాం అంతే. మనం రక్షించుకోవడం ఏంటి, ఆయనే రక్షించుకుంటాడు. దృష్టి దోషం తొలగాలని కర్పూరం ఎట్లా అయితే ఆరతిస్తూ పోతుందో అట్లానే ఆయన దోషాలన్నీ హరించిపోవాలని మంగళాలు పాడతారన్నమాట. ఆండాళ్ళు ఏనాడు ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోతాయని మంగళం పాడింది. ఆ మంగళ శాసనం ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీళ్ళకి కాలంతో ప్రమేయం లేదు. ఎందుకంటే కాలం అనేది కూడా అదే మంగళం పాడటానికి వలన టైం ఏమైనా ఉందా, ఉదయమే పాడాలా, రాత్రి పాడకూడదా, ఇలాంటివి ఏం కాదు. టైంతో ఆ సమయంతో వీళ్ళకి సంబంధం లేదనమాట అని చక్కగా అమ్మ ఇక్కడ మంగళాశాసనం చెబుతోంది. ఎంత అద్భుతంగా చెప్తోందంటే ఈ పాసనం అన్నిటికన్నా బాగున్నటువంటి పాసనం. அன்றி உலகம் ஆளனந்தாய் ஆடிப்போற்றி சென்றனங்கு தைநில்லங்கை சேற்றாய் திரள் போற்றி பொன்றச்சகடம் உதைத்தான் புகழ் போற்றி கன்று குணிலால் எரிந்தாய் கடல் போற்றி குணன்று குடையை எடுத்தாய் குணம் போற்றி வெண்ணன்று பகை குடக்கும் நிகுல் கையில் வேல் போற்றி என்னன்றன் சேவகமே ஏத்திப்பறை கொலன்வான் ఇంద్రియాం వందోం ఇరంగు ఏలోరెంబావాయ్. అలయిల కొలిచిన చరణాలకు మంగళం, ఆలంకను గూల్చిన అతి బలునకు మంగళం, శకటాసురు కాలు రాచిన యశస్వికి మంగళం, అసురద్వయమును అణచిన అడుగులకు మంగళం, గోవర్ధనమును గొడుగగనెత్తిన గుణనిధికి జయమంగళం, వైరులు వదియించు నీ వేలాయుధమునకు మంగళం అని నీ వీర చరితముగానము చేసి పరను పొందగ వచ్చేము కరుణించవయ్య గోపాల. జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. మంగళాశాసనం మంగళాలు చెప్తోంది స్వామికి. ఇక్కడ సమయంతో సంబంధం లేదండి. ఎంత చక్కగా చెప్తోందంటే
అండ్రివుల్లంగం ఇవ్వులగం అని చెప్తోంది. ఆనాడు వామనుడైన లోకాలను అలందాయి కొలిచిన ఒక్కసారి అంతలా పెరిగిపోయినందుకు నీ పాదాలు అంత కందిపోయా, అలా ఉన్నావు చిన్నవాడి ఒక్కసారికి పెద్దవాడి అయిపోవడం వల్ల నీకు ఆ పాదాలు ఎలా కందిపోయి ఉంటాయో అడి ఆ పాదాలకు పోతి మంగళం పలుకుతున్నాం మేము. సెన్రు వెళ్ళి అంగ్ అక్కడ ఉన్న తెన్ ఇలంగై దక్షిణ దిక్కు అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి సెప్తాయి సంహరించి తిరుల్ నీ భుజబలానికి పోతి మంగళం అంటే మంగళాలు చెప్తోంది స్వామిని కీర్తిస్తూ. పండ్రు తారుమారు అయ్యేలాగా చెక్కడం శకటాసుని ఉదత్తాయ్ అతన్ని తన్ని అంతమొందించావు. 7 నెలల బాలుడివి పొగర్ నీ కీర్తి పోతి మంగళం. ఆ 7 నెలల్లోనే నువ్వు ఆ శకటాసుని అంతమొందించావు, అందుకు నీకు మంగళాశాసనాలయ్యా. కండ్రు దూడ రూపంలో ఉన్న వత్సాసురుని కుణిలా కర్రలాగా మార్చి వేయగల పండులో దాగి ఉన్న కపితాసురులపై వెరిందాయ్ గిరగిరగిరగా తిప్పి విసిరిపాడేసావు. కరిల్ నీ పాదానికి పోతి మంగళం. కండ్రు పర్వతాన్ని కొడయ్యా గొడుగులాగా వెడుతాయి ఎత్తిపట్టి అందరినీ దరిచేర్చుకుని నీ గుణం నీ సౌశీల్య గుణానికి పోతి మంగళం. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆండాళ్ స్వామి చేసే ఇన్ని కార్యాలను కీర్తిస్తోంది. ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమో, నేను ఇలా పొగుడుతుంటే ఎవరన్నా ఇంతమంది గోప బాలికల యొక్క దృష్టి స్వామి మీద పడిపోతుంది, ఇన్ని చేశాడు కదా అని అనుకుంటారని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా వెన్రు గెలిచి పక్కై కైడ్కుం విరోధభావం లేకుండా చేసే నిన్కెయిల్ నీ హస్తంలో ఉన్న వేల్ శూలాయుధానికి తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం కూర్వేల్ ఇదే కదా ఆ శూలానికి పోట్రి మంగళం. ఎండ్రెండ్రు ఎల్లప్పుడూ సేవకమే నీ చరితమే ఏత్తి కీర్తించే పరై ఆ వాయిద్యాన్ని పరా అనే వాయిద్యాన్ని కొల్వాన్ తీసుకుంటాం. ఇండ్రు ఈరోజు యాం మేము ఎందుకు వందో వచ్చామో ఎరంగో తెలుసుకుని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని పాడుతోంది. అంటే ఆయన ఇన్ని చేసేసాడంటే ఈ గోప బాలికలు అందరూ చుట్టూరు ఉన్నారు, దిష్టి చెబుతుందేమో స్వామికి అని. ఏమైనా నాకు తెలుసులే, మీ నాన్నగారి చేతిలో ఉన్న హస్తాలు నీ చేతిలో ఉన్న హస్తాలే అవి చేసే కదా అని అంటూ స్వామికి దిష్టి తగులుతుందేమో అని అమ్మ చెబుతూ నిన్న స్వామిని లేపి ఆసనం మీద కూర్చోబెట్టారు వీళ్ళు. ఈరోజు దృష్టి దోషం తగలకుండా ఉండటం కోసం మంగళాలు పాడుతూ విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవే జరుగుతుంది. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వామిని ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఏదైతే సేవ చేశారో విగ్రహం దగ్గర కూడా ఇదే కదా చేసేది, సేవ జరుగుతుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, విగ్రహం అంత శక్తివంతమైంది. అందుకనే విగ్రహాలు ధ్వంసం చేసిన దౌర్భాగ్యులు ఇంకా సర్వనాశనం అవుతారనమాట. వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. స్వామి విగ్రహంలో ఉన్నాడు, ఖచ్చితంగా అది తెలుసుకోగలగాలి. ఇక్కడ అమ్మ అదే చెప్తోంది. నువ్వు విగ్రహంలో చేసిన, స్వామి ప్రత్యక్షమే చేసిన, మందిరాల్లో చేసిన, ఎక్కడ చేసినా స్వామి తత్వం మంగళాశాసనాలు ఇవే, మంగళం పాడేది ఇదే అని మన ఆండాళ్ళ తల్లి ఈరోజు మంగళాన్ని పాడుతూ స్వామిని యొక్క కీర్తిస్తూ స్వామి యొక్క గుణగణాలు చెబుతూ ఆయనకి దిష్టి తగలకుండా, నరదృష్టి తగలకుండా మంగళాలను చెబుతూ ఈ భవ్యమైన వ్రతాన్ని ఈరోజు అమ్మ ముగించుకుని, ఈ పాసురం మొదలైన అక్షరం అన్రుతో మొదలవుతుంది, చివర్లో ఇన్రుతో పూర్తవుతుంది. అంటే అన్రు అంటే అప్పుడు, అప్పుడు అని ఆరంభించి ఇన్రు అంటే ఇప్పుడు అని ముగింపు అనేది ఈ పాసురంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ గోపబాలికలు బలిచక్రవర్తి స్వామి దివ్య పాదార విందాలకు శ్రమ పెట్టిన ఆ కాలము, తాము వచ్చి స్వామిని నడిపించిన ఈ కాలము ఏకరూపంగా కనిపిస్తున్నాయని వాళ్ళ భావం. శ్రీకృష్ణ వామనావతారాలు ఎక్కువ సన్నిహితమవుట చేత గోపికలు ఎక్కువగా వాళ్ళు కీర్తించింది ఏంటంటేనండి వామనావతారాన్నే గోపికలు ఇష్టపడేవారు. ఎక్కువగా కీర్తించింది కూడా అంతే. అక్కడ స్వామి నడిచాడు, ఇక్కడ కూడా వీళ్ళకి పరవటం కోసం స్వామి నడుస్తూ వచ్చారు. కాబట్టి గోపికలు అంతా కూడా ఇష్టపడేది వామనావతారాన్ని ఇష్టపడే కీర్తించారండి. పాసురంలో ఎక్కడ మాట్లాడుకున్నా వామనావతారమే ఎక్కువ వస్తుంది. నిజానికి మాట్లాడుకోవాలి కూడా. వామన అవతారం అనేది శుభసూచకమైందండి. ఒక వటువుగా, ఒక బ్రాహ్మణుడుగా స్వామివారు ఈ భూలోకం మీదకి వచ్చారు.
కాబట్టి అక్కడ ఆయన్ని మాట్లాడుకోవడంలో తప్పు లేదు. శుభకార్యం ఏమన్నా జరగాలి అంటే ఖచ్చితంగా వామన అవతారంలో ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుని తీరాలండి. అలా తీరితేనే అది శుభప్రదం అవుతుంది అని మనం మాట్లాడుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే స్వామి సౌలభ్యమునకు ఈ 2 అవతారాలు పరాకాష్ఠ నందినివి అని ఈ గోపికల యొక్క అభిప్రాయం. బలి నుండి తమ రాజ్యమును నేర్పుగా పాదములతో కొలిచి తీసుకుని తిరిగి స్వామి తమకిచ్చినాడు అను ఆనందంతో దేవతలు వెళ్ళిపోయినారే గాని, అయ్యో బలి చక్రవర్తిని భూలోకంలోకి తోసేశాడు స్వామి, కిందకి అడుగు భాగంలోకి, భూమి కిందకి. కనీసం స్వామికి మంగళాశాసనాలు తిరుగుదాం అనే కూడా లేదా దేవతలకి. ఆ రోజున బలిచక్రవర్తిని అధపాతాళంలోకి తోసేసిన దేవతలకు ఇవ్వవలసిన భాగాన్ని స్వామివారు ఇచ్చేసిన, బలిచక్రవర్తి ఆక్యుపై చేసినటువంటి ఏదైతే దేవతా స్థలాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి దేవతలకు ఇచ్చేసిన వాళ్ళు కనీసం సుందర సుకుమార పాదాలకు, స్వామివారి పాదాలకు మంగళాలు పాడలేకపోయారు వాళ్ళు. కానీ మరి వాళ్ళకి ఎందుకు అలా బుద్ధి పుట్టలేదు? కానీ నేడు మాత్రం ఈ గోపికలు అనుకుంటున్నారు, ఖచ్చితంగా మేము స్వామివారి పాదాలకి ఆ కొరత ఈ రోజుని తీర్చేయాలి. ఆ రోజు దేవతలు చేసి ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు మాత్రం మేము వదలం, స్వామివారి పాదాలకి ఖచ్చితంగా మంగళాశాసనాలు మేము పాడుకుంటాం అని చాలా నిర్దిష్టంగా ఉన్నారండి ఈ గోపికలు. ఇక్కడ వామనావతారమున ఒక చోటనే నిలిచి తన పాదమును పెంచి కొలిచేశాడు స్వామి. శ్రీ రామావతారాన్ని సెండ్రంగు అంటే అచ్చడికి పోయి ఆ లంక వరకు తాను నడిచాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుంటే మనకు తెలుస్తుంది, వామనావతారంలో ఒకే చోట ఉంది పాదాన్ని పెంచేశాడు ఆయన. రామావతారంలో ఆయనే లంకగా నడుచుకుంటూ వెళ్ళాడు. శ్రీరాముకు రక్షగా బలం ఉండగా ఆ బలముకు రక్షగా తాము రక్ష పెట్టుచున్నారు, అంటే తాము పోయి రక్ష పెట్టుచున్నారు. పట్టణమునకు రక్షకై ప్రాకారం ఉండగా ఆ ప్రాకారముకు రక్షగా వేరో ప్రాకారం నిర్మించుకున్నట్లుగా గోపికల ప్రయత్నం. స్వామి పాదము వద్ద చేరి దాసోహం అనవల్లే గాని మేము అహం అనకూడదు. అక్కడ స్వామి దగ్గరికి మనం వెళ్ళామంటే ఆ దా కలుపుకోవాలి, దాసోహం అనే మాటే అనాలి. లేకపోతే ఏం ప్రవేశిస్తుంది? అహం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే అహం వచ్చిందో మనకి ఇంకా స్వామి కనిపించాడు. అహం పోయిందో దాసోహం అన్నామో ఖచ్చితంగా స్వామి కనిపిస్తాడు. ఇవన్నీ ఎవరు నేర్పారు? మనకి నేర్పింది వామనావతారం నేర్పింది. అందుకనే వామనావతారం అంత గొప్పగా గోపబాలికలకి ఇష్టమండి. అందుకనే శకటాసుర వృత్తాంతం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, శకటం అంటే ఏంటి? బండి ఒక చోట నుంచి మరొక చోటుకి చేర్చు సాధనం కదండి. ఆత్మను ఒక శరీరం నుండి మరొక శరీరంగా మార్చడి బండి ఎవరు? మన కర్మయే. మన కర్మ ఈ ఆత్మను ఇంకో చోటుకు మారుస్తూ ఉంటుంది అంతే. ఆ కర్మ ఫలితం అయిపోవడం ఏంటి? శరీరంలో వెళ్ళిపోతుంది, ఆత్మ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. అలాగా మనకి శరీరం మరొక శరీరాన్ని ఆశ్రయించాలంటే మన కర్మయే. ఆ విద్యా సంబంధం ఏదైతే ఉందో కర్మ వల్లే కలుగుతుంది. అయితే స్వామి దివ్యపాదం తగిలిన చాలండి మనకి. ఆ స్వామి యొక్క పాదం తగిలితే చాలు, శకటాసురుడు యొక్క శకటం విరిగి కింద పడిపోయినట్లు కర్మ నశించి భగవత్ సాయుధ్యం అనేది మనకి లభిస్తుందండి. అంత చక్కగా ఇక్కడ గోపికలు కృష్ణుని యొక్క పాదాల గురించి శరణ వేడుతున్నారు. సర్వపదములు పరమాత్మనే ప్రతిపాదించునని తెలియచేయుటకు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తాడండి. అంటే పరమాత్మే ప్రతిపాదిస్తాడు. ఏ పదములైనా సర్వ పదములైనా పరమాత్మచే ఉన్నాయి అని తెలియచెప్పుడు కోసమే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడైన. గోవు అంటే ఏంటి? వాక్కు. దాని అర్థము దానికి ఆత్మకు, దాని ఆత్మ అయిన పరమాత్మకు చెందినది తెలియచేయటయే వాక్కు వర్ధిల్లుట. అదే గోవర్ధనము. అంటే గోవర్ధనము అంటే వాక్కు వర్ధిల్లుట అని అర్థం. ఆ వాక్కు వర్ధిల్లుట అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఆత్మకు దాని ఆత్మ అయిన పరమాత్మకు చెందినది అని తెలియచేయడమే ఖచ్చితంగా ఈ గోవర్ధనానికి అర్థం. ఈ విధంగా మన గోపబాలికలు, మన ఆండాళ్ళ తల్లి అందరూ కూడా ఈనాటి 24వ పాసురాన్ని చక్కగా ముగించి రేపు 25వ పాసురంలోకి మన అమ్మ అడుగు పెట్టబోతోంది, మనందరినీ కూడా తీసుకెళ్ళబోతోంది. అయితే ఈరోజు
పాసురంలో అంతా కూడా మంగళాశాసనాలండి. అందుకని చాలా దివ్యంగా ఉంటుంది. ఎవరైనా ఈ పాసురాన్ని ఖచ్చితంగా ఇంట్లో చదువుకున్నట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా మంగళాశాసనాలే. ఈ పాసురం అంతా కూడా మనకి మంగళం 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 కనిపిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఇందులో 6 లైన్లు మంగళమేనండి. 6 సార్లు గోపికలు మంగళం పాడారు స్వామివారికి. ఎంత గొప్ప విశేషం చూడండి. అందుకనే మనం ఈ పాసనాన్ని గట్టిగా పట్టుకుంటే మనం కూడా శుభప్రదమైన విషయాల్లోకి మనం వెళ్ళగలుగుతాం. ఎంత గొప్ప విశేషం చూడండి. ఉన్న 9 లైన్లు ఉంటే ఆ 9 లైన్లోనూ 6 లైన్లు మంగళమే ఉందండి. అంత చక్కగా స్వామివారిని ఈనాటి పాసురంలో గోపబాలికలు మన అమ్మ ఆండాళ్ళ తల్లి నీలాదేవితో సహా స్వామివారిని కీర్తన జరిగింది. రేపటి పాసురం 25వ పాసురంలో మనం కలుసుకున్న రోజున అమ్మ స్వామివారిని ఏమని కీర్తిస్తోందనేది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చన్నదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.